హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. ఇది న్యూ స్టోరీ. రచయిత అనుష్కరు. కథలోకి వెళ్ళిపోదాం. మను మను లేవవే, రెడీ అవ్వు, కాలేజ్ టైం అవుతుంది. ప్లీజ్ అమ్మా, 5 minutes లేస్తున్నా అమ్మా అంటూ. అమ్మో, అప్పుడే 8 అయిందా, లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వాలి అనుకుంటూ అమ్మా నేను రెడీ అంటుంది. మను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఎంత అల్లరి పిల్లో అంత బాగా చదువుతుంది. వేణు ఉమల ఏకైక గారాల పట్టి. ఉమ సాధారణ గృహిణి, వేణు గవర్నమెంట్ ఎంప్లాయ్. అబ్బా, ఏం డ్రెస్ ఇది, జీన్స్ వేసుకున్నావు, చక్కగా చుడీదార్ వేసుకోవచ్చు కదే అంటుంది ఉమ. అమ్మా, నన్ను సతాయించుకు అంటుంది మను. సరే ఇదిగో టిఫిన్ తిను. టైం లేదమ్మా, క్యాంటీన్లో తింటాను అంటుంది మను. నువ్వెప్పుడు ఇంతే, లేట్గా లేవడం, పరిగెత్తడం అంటుంది. పోనీ ఉషా, చిన్నపిల్ల అంటారు వేణు. మీరు ఇలా గారం చేస్తున్నారు, అది అలా తయారవుతుంది. సరే, నన్ను గుడిలో డ్రాప్ చేయండి అంటుంది ఉమ. గుడిలోనా? ఆ, హాయ్ ఉమా. హాయ్ వసు, ఎన్ని రోజులైందే నేను చూసి. రా, ఇలా కూర్చొని మాట్లాడుకుందాం. ఆహా, చెప్పు వసు, ఏంటి సంగతి, ఈ మధ్య అస్సలు కనబడ్డం లేదు అంటుంది ఉమ. ఏం లేదు ఉమా, రఘుకి కొంచెం హెల్త్ బాగాలేదు. అయ్యో, ఏమైందే, కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పలేదు అంటుంది ఉమ. ఏముంది, స్ట్రెస్ ఎక్కువైంది, రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇంతకీ మను ఏం చేస్తుంది అని అడుగుతుంది వసు. అది కాలేజ్కి వెళ్ళింది, దాని అల్లరి బాగా ఎక్కువైందే. దాని సంగతి సరే, అభి ఎలా ఉన్నాడేంటి అంటుంది ఉమ. బాగున్నాడు, బిజినెస్ అంతా వాడే చూసుకుంటున్నాడే. వాళ్ళ నాన్నకి రెస్ట్ ఇచ్చాడు, మీటింగ్ ఉంటే బెంగళూరు వెళ్ళాడు, 2 రోజుల్లో వచ్చేస్తాడు అంటుంది వసు. నాకు కొంచెం పనుందే, వెళ్ళొస్తాను అంటుంది ఉమ. పద, డ్రాప్ చేస్తా అంటుంది వసు. అది దేవ్ గ్రూప్ సెమినార్ హాల్. అందరూ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో దేవ్ గ్రూప్ ఎండి జయదేవ్ కూడా ఉన్నారు. ఏంటి అభిరామ్, ఇంకా రాలేదు, ఎంతసేపు ఎంతసేపు వెయిట్ చేయాలి? గట్టిగా మాట్లాడుకు, అతడు వచ్చేస్తాడు. ఇంతమంది తన కోసం వెయిట్ చేయాలా? కొంచెమైనా టైం సెన్స్ ఉండాలి కదా. అదిగో వచ్చాడు, ఖచ్చితంగా 9 అయింది, చాలా పర్ఫెక్ట్. అతన్ని చూస్తే గడియారం చూడక్కర్లేదు. అతని ప్రెజెంటేషన్కి స్టాండింగ్ ఓషన్ వచ్చింది. ప్రాజెక్ట్ ఓకే అయింది. జయదేవ్ గారు వచ్చి, కంగ్రాట్స్ అభిరామ్, చాలా చిన్న వయసులో ఎంతో సక్సెస్ సాధించి అందరికీ రోల్ మోడల్గా నిలిచావు అంటారు. థ్యాంక్ యూ సార్, ఇక నేను బయలుదేరుతాను, ఫ్లైట్ టైం అవుతుంది అంటాడు అభిరామ్. హలో రవి, ఎయిర్పోర్ట్కి కార్ తీసుకొనిరా, షార్ప్ 6కి అంటాడు అవి. సరే సార్. రవి అభి పిఏ, ఆఫీస్లో వర్క్ చేస్తాడు. గుడ్ ఈవినింగ్ సార్, ఎక్కడికి వెళ్ళమంటారు? పద, ఇంటికి వెళ్దాం, కొంచెం ఫ్రెష్ అయ్యి మీటింగ్ అటెండ్ చేయాలి అంటాడు అభి. అరే అభి, 2 రోజులు అన్నావు, అప్పుడే వచ్చేసావు. వెళ్ళింది ఎవరు? అభిరామ్ సార్, 1 డేలో కంప్లీట్ చేసి వచ్చారు అంటాడు. అమ్మా, కొంచెం కాఫీ తీసుకొని రావా, ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు అభి. ఇప్పుడే వచ్చావు, అప్పుడే మీటింగా అంటుంది వసు. ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, దాన్ని ఎగ్జిక్యూషన్ కోసం మీటింగ్ అరేంజ్ చేశాను, తప్పక వెళ్ళాలమ్మా అంటాడు. మను తన ఫ్రెండ్ స్వాతితో కలిసి స్కూటీలో వెళ్తుంది. అదే సమయంలో అభి ఆఫీస్కి వెళ్తూ తన స్కూటీకి డాష్ ఇస్తాడు. వెంటనే మను, ఏ కళ్ళు కనిపించట్లేదు, డాష్ ఇచ్చావు అంటుంది. అభి, నువ్వెక్కడ పెట్టుకున్నావే అంటాడు. ఏ మిస్టర్, మాటలు సరిగ్గా రాని అంటుంది మను. ఏ, ఎంత కావాలో చెప్పు, రిపేర్కి పడేస్తా అంటాడు అభి. నువ్వు పడేస్తే తీసుకునే వాళ్ళు ఎవరూ లేరిక్కడ అంటుంది మను కోపంతో. నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే అంత టైం లేదు నాకు, ఇదిగో 10,000 అని తన చేతిలో పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఈడియట్, రాస్కెల్, ఎంత పొగరు, నా చేతిలో డబ్బులు పెట్టి వెళ్తాడా, చెప్తా వీడి సంగతి అనుకుంటుంది మను. స్వాతి, వద్దు వదిలే, వెళ్దాం పదా అంటుంది. నో వే, మను ఇక్కడ, వాడి సంగతి చెప్పాల్సిందే అని ఫాలో చేస్తుంది. అభి మీటింగ్ హాల్లో సీరియస్ డిస్కషన్లో ఉంటాడు ప్రాజెక్ట్ గురించి. మను సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా సడన్గా డోర్ ఓపెన్ చేసి, హే మిస్టర్, కొంచెం కూడా మేనర్స్ లేకుండా డాష్ ఇచ్చిందే కాక మాట్లాడుతుంటే డబ్బులు పడేసి వస్తావా? పారేసేంత ఎక్కువ నీకున్నా ఏరుకునే కర్మ నాకు లేదు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వెళ్తుంది. స్వాతి, ఏంటి అంత ఫైర్ అయ్యావు? అతను చూస్తే పెద్ద కంపెనీకి ఓనర్లా ఉన్నాడు, నిన్నేమైనా చేస్తే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకే అంత టెన్షన్?
మను ఇక్కడ ఏదైనా హ్యాండిల్ చేయగలదు, డోంట్ వరీ అంటుంది మను. అక్కడ మీటింగ్ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అభితో ఇంతవరకు అలా ఎవ్వరూ మాట్లాడలేదు. అసలు మామూలుగా మాట్లాడాలంటేనే స్టాఫ్ వణికిపోతారు. అలాంటిది ఇక అభి కోపంగా తన క్యాబిన్కి వెళ్తాడు. వెనకే రవి వెళ్తాడు. అభి కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ పాట్ పగలగొడతాడు. రవి తానెవరో, ఎక్కడుంటుంది, అన్ని డీటెయిల్స్ కావాలి ఇమీడియట్గా అంటాడు అభి. ఓకే సార్. ఉదయం 7 గంటలు. ఫోన్ రింగ్ అవుతుంటే నంబర్ కూడా చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటుంది మను. స్వాతి, ఒసే దున్నపోతూ, ఇంకా లేవకుండా పడుకున్నావేంటే అంటుంది. అబ్బా, ఇంత ప్రొద్దుటే లేచి ఏం చెయ్యాలే వేస్ట్ ఫెలో, అనవసరంగా మంచి నిద్ర చెడగొట్టావు అంటుంది మను. ఆ గుడ్డి గుర్రానికి పళ్ళు తోమాలి అంటుంది. ఎహే ఆపు నీ సోది, ముందు విషయం చెప్పు అంటుంది మను. ఈరోజు క్యాంపస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి, లేచి రెడీ అవు త్వరగా అంటుంది స్వాతి. ఓ అవును కదా, ఇప్పుడే రెడీ అవుతా అంటుంది మను. మను లేచి హడావుడిగా రెడీ అయి కిందికి వచ్చి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఏమైందే నీకు, బాగానే ఉన్నావా అంటుంది ఉమ. ఏంటమ్మా అంటుంది మను. ఇంత త్వరగా నువ్వు రెడీ అయితే అందుకే ఆశ్చర్యంగా ఉంది అంటుంది ఉమ. ఈరోజు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, నేను వెళ్ళొస్తా అంటుంది మను. ఓ ఓకే బాయ్. అభి ఆఫీస్. మే కమిన్ సార్? ఎస్ సార్. ఆ అమ్మాయి పేరు మనోజ్ఞ, బీటెక్ అయిపోయింది. అమ్మ హౌస్ వైఫ్, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళకి ఓన్లీ 1 డాటర్ అంటాడు రవి. కాలేజీలో మన మను బ్యాచ్ దీప్తి, కిరణ్, నాని, లక్కీ తెగ చదువుతూ ఉంటారు. స్వాతి చాలా టెన్షన్గా ఉంది. మను, టెన్షన్ ఎందుకే, కూల్, వస్తే ఆన్సర్ చెప్పు, లేకపోతే సారీ చెప్పు అంటుంది. దీప్తి, నీకే, నువ్వు బ్రిలియంట్, ఏమైనా చేస్తావు అంటుంది స్వాతి. నాని అయినా దీన్ని చూశాక వాళ్ళు ఫ్లాట్ అడగడానికి వాడికి గొంతు పెగలాలి కదా. అది నిజమేనే, అందానికే అసూయ కలిగేలా ఉంటుంది అమ్మడు. మను చాలా ఓవర్ అయిందే. కిరణ్, హే పదండి పిలుస్తున్నారు అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా అందరూ సెలెక్ట్ అయ్యారు. కిరణ్, స్వాతి బెంగళూరు పోస్టింగ్, మిగతా బ్యాచ్ అంతా హైదరాబాద్లో పోస్టింగ్. లక్కీ, అందరం సెలెక్ట్ అయ్యాం, పదండి రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే డన్. రవి, సార్ అంతా మీరు చెప్పినట్టే చేశాను. ఓకే గో. మనోజ్ఞ, నీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఈ అభిరామ్తోనే పెట్టుకుంటావా? ఐ విల్ టేక్ రివెంజ్ అనుకుంటాడు. ఏ రవి, అర్జెంట్గా యూఎస్కి టికెట్స్ బుక్ చేయి, నేను రావడానికి 2 months పడుతుంది. నియర్లీ ఇక్కడ నువ్వు మేనేజ్ చేయి. కాన్ బట్ అయితే డాడీ హెల్ప్ తీసుకో, బీ కేర్ఫుల్ అంటాడు అభి. ఓకే సార్ అంటాడు రవి. నమస్తే రఘురామ్ గారు. నమస్తే శర్మ గారు, కూర్చోండి. వసు, శర్మ గారు వచ్చారు, కాఫీ పంపించు. వసు, కాఫీ తీసుకోండి శర్మ గారు అంటుంది. ఇదిగోండి అమ్మాయిల ఫోటోలు, జాతకాలు చూసి మీకు నచ్చిన సంబంధం చెప్తే మాట్లాడతాను అంటాడు పంతులు గారు. రఘు, అలాగేనండి, ఏ విషయం మీకు కబురు చేస్తాను అంటాడు. అభిరామ్ బాబు ఎలా ఉన్నారు అని అడుగుతాడు శర్మగారు. ఫైన్ అంటాడు రఘు. శర్మగారు, సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతారు. ఇప్పుడు శర్మగారు ఎందుకు వచ్చారు? నీకు సంబంధాలు తీసుకొచ్చారు అంటాడు రఘు. ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను అని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు అభి. అభి, నిన్ను చేసుకుంటావా అని అడగలేదు, నువ్వు చేసుకోవాల్సిందే అంటుంది వసు. అమ్మా, ఎందుకమ్మా, నాకు ఇష్టం లేదు అన్న ఫోర్స్ చేస్తున్నారు అంటాడు అభి. రఘు, చిన్నప్పటి నుండి నువ్వేది అడిగినా ఏం చేసినా మేము అడగలేదు, కానీ ఈ విషయంలో మేమేం చెప్తే అది నువ్వు వినాల్సిందే, ఇట్స్ ఫైనల్ అంటారు. అభి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. హలో సార్, ఫ్లైట్ రేపు ఎర్లీ మార్నింగ్ 4కి అంటాడు రవి. ఓకే, కమ్ అండ్ డ్రాప్ మీ అట్ ఎయిర్పోర్ట్ అంటాడు అభి. ఓకే సార్ అని వెళ్ళిపోతాడు రవి. అభి చాలా కోపంగా ఉన్నాడు. రఘు, తప్పదు కదా, ఈ విషయంలో వాడు మన మాట ఖచ్చితంగా వినాల్సిందే, ఏం చేసినా వాడి క్షేమం గురించే కదా అంటాడు వసుతో. వసు రఘుని డిన్నర్కి పిలుస్తుంది. రఘు అభిని కూడా పిలువని చెప్తాడు. అభి రా డిన్నర్ చేద్దాం అంటుంది వసు. నో అమ్మ, నాకు ఆకలి లేదు అంటాడు అభి. అమ్మకి అబద్ధం చెప్పకూడదు అభి, ఇటు చూడు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంటుంది. లేదమ్మా అంటాడు అభి. మరి మేమేం చేసినా అది కేవలం నీ మంచి కోసమే కదా నాన్న, ఈ ఒక్క విషయం నాకు వదిలేయ్, ట్రస్ట్ మీ అంటుంది వసు.
ఓకే అమ్మా, నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా అంటాడు. రియల్లీ అంటుంది వసు. ఐ ప్రామిస్ అంటాడు అభి. థ్యాంక్స్ మై బాయ్, కమ్. డాడ్, నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి యూఎస్ వెళ్తున్నా అంటాడు అభి. ఇంత సడన్గా ఎందుకు అంటాడు రఘు. అక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం, అందుకే. ఓ ఓకే, టేక్ కేర్ అంటాడు రఘు. కిరణ్, ఈరోజే కాలేజ్ లాస్ట్ డే తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. సరదాగా ఒక 1 వీక్ టూర్ వెళ్దామా అంటుంది మను. గుడ్ ఐడియా, ఎక్కడికి వెళ్దాం అంటుంది లక్కీ. గోవా వెళ్దాం అంటాడు నాని. పళ్ళు రాల్తాయి అంటుంది దీపి. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో జాతర ఉంది, చాలా ఫేమస్, అక్కడికి వెళ్దామా అంటుంది స్వాతి. ఓకే, రేపే ప్రయాణం అనుకుంటారు అందరూ. డాడీ, నేను మా ఫ్రెండ్స్ కలిసి రేపు పొద్దుటే టూర్కి వెళ్తున్నాం, ఒక 1 వీక్ ఎంజాయ్ చేసొస్తాం అంటుంది మను. గుడ్, ఎక్కడికి అంటాడు వేణు. స్వాతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, జాతర ఉందంటే వెళ్తున్నాం అంటుంది మను. ఎక్కడికి వెళ్ళేది, కాస్త ఇంటి పట్టున ఉండొచ్చు కదా అంటుంది ఉమ. అబ్బా చూడు డాడీ, మమ్మీ ఎప్పుడు ఇంతే అంటుంది మను. నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకో, మమ్మీకి నేను చెప్తా కదా అంటాడు వేణు. మా మంచి డాడీ అంటుంది మను. ఏంటండి మీరు అదేం చెప్పినా సరే అంటారు అంటుంది ఉమ. పోనీ ఉమా, రేపు జాబ్లో జాయిన్ అయితే ఎటూ వెళ్ళదు కదా, అయినా నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని చెప్తానులే అంటాడు. ఆహా చాలే, అక్కడికి ఏదో నేను గీచిన గీత అసలు దాటనట్టు ఏం బిల్డప్ అండి అంటుంది ఉమ. పార్వతీపురం రాజా వాసుదేవి రామకృష్ణ ప్రసాద్ గారి బంగ్లా. బంగ్లా సుమారు ఎకరం స్థలంలో 2 అంతస్తులతో, విశాలమైన గదులు, చక్కని నగిషీ పనితనంతో, అందమైన తలుపులు, కిటికీలు, పెద్ద పెద్ద తైలవర్ణ చిత్రాలు, ఖరీదైన కార్పెట్స్, శాండిలైర్, హాలు మధ్యలో ప్రత్యేకంగా రోజ్వుడ్తో చేయించిన ఉయ్యాల బల్ల ఆ బంగ్లాకి మరింత టీవీ తెచ్చి పెడతాయి. ఇంటి చుట్టూ అందమైన గార్డెన్, పెద్ద ప్రహరీ గోడతో చూడ్డానికి ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. పార్వతీపురం గ్రామ పెద్దలందరూ హాల్లో కూర్చొని ఎదురు చూస్తున్నారు. మంగి అందరికీ కాఫీలు ఇచ్చింది. మెట్ల మీద నుండి దర్జాగా దిగివస్తున్నారు గాయత్రీదేవి గారు. అందరూ లేచి నమస్కారం అమ్మా అంటారు. నమస్కారం, కూర్చోండి అన్నారావిడ. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కనుక్కుందామని పిలిపించాను అంటున్నారావిడ. మీ దయ వల్ల బాగా జరుగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందరికీ మజ్జిగ మంచినీళ్లు ఏర్పాటు చేయండి. అన్నదానంలో కూడా ఏ లోటు రాకూడదు అన్నారావిడ. అలాగేనమ్మా, ఏ లోటు రానివ్వం. శేఖర్, డబ్బులు తెచ్చి ప్రెసిడెంట్ గారికి ఇవ్వు అంటుందావిడ. మేం వెళ్ళొస్తాం అమ్మగారు అన్నారు వారంతా. మంచిది, వెళ్ళిరండి. ప్రెసిడెంట్ గారు, ఏంటి ఆవిడ ముందు ఎవరూ నోరు తెరవడం లేదు? ఊరికి కొత్త మొహంలా ఉన్నావు. రాజావారు పోయిన దగ్గర నుండి గాయత్రీదేవి గారే ఈ ఊరందరికీ పెద్ద ఆవిడ. చెప్పిందే వేదం, అందరికీ ఆవిడంటే భయం. భక్తి కంటే భయమే ఎక్కువ. మను, త్వరగా కిందికి రా, మేం వెయిట్ చేస్తున్నాం అంటుంది స్వాతి. వస్తున్నా అంటుంది మను. మమ్మీ, డాడీ బాయ్ అంటుంది. ఓకే తల్లి, జాగ్రత్త అంటారు వాళ్ళిద్దరూ. అందరూ ఇనోవాలో సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ సాయంత్రం పొద్దుపోయాక పార్వతీపురం చేరుకుంటారు. గుళ్ళో అఖండం ఒక్కసారిగా జ్వలించి ఆగిపోయింది. అక్కడే ఉన్న కాశీ ఒక్కసారిగా ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ ఆ విషయం చెప్పడానికి ఆచార్యుల వారింటికి వెళ్ళాడు. అందరూ బాగా అలసిపోయి ఉండడం వల్ల రాగానే వెళ్ళి నిద్రపోయారు. రాజావారి బంగ్లా. ఆచార్య గారు, ఇంత రాత్రివేళ ఏం జరిగింది? అమ్మా, అఖండం వెలిగి ఆరిపోయింది. ఏంటి మీరు చెప్పేది నిజమేనా? అవునమ్మా, కాశీ కళ్ళారా చూసి వచ్చి చెప్పాడు. అంటే అఖండం వెలిగించే అమ్మాయి అడుగు పెట్టిందనే కదా ఆచార్య గారు? అంతేనమ్మా, ఆ అమ్మాయిని మీరు తొందరగా కనిపెట్టాలి, సమయం దగ్గరికి వస్తుంది. తప్పకుండా ఆచార్య గారు, ఈ ఊరు మొత్తం జల్లెడ పట్టిస్తాను. నేను వెళ్ళొస్తానమ్మా అంటారు ఆచార్య గారు. సరేనండి అంటుంది గాయత్రీదేవి. అర్థమైందమ్మా, ఇప్పటి నుండి ఆ పనిలోనే ఉంటాను అంటాడు శేఖర్. ఉదయాన్నే శ్రావ్యంగా వినిపిస్తున్న దేవీ స్తోత్రాలు విని లేస్తుంది మను. బ్యాచ్ అంతా ఇంకా ముసుగు తన్ని పడుకునే ఉన్నారు. అబ్బా, ఎంత ప్లెజెంట్గా ఉంది, ఈ క్లైమేట్ వెరీ నైస్ అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి రెడీ అయి కిందకు వస్తుంది.
స్వాతి వాళ్ళ అమ్మమ్మ గారు సీతమ్మ గారు పిండి రుబ్బుతున్నారు. ఏంటమ్మమ్మ రుబ్బుతున్నారు, గ్రైండర్లో వేయొచ్చు కదా అంటుంది మను. గ్రైండర్లో వేస్తే తాతగారు తినరు, అందుకని. అయినా ఎంతసేపు, 10 నిమిషాల పని. నీ కాఫీ ఇమ్మంటావా తల్లి అంటుంది సీతమ్మ. వద్దు, నేను కొంచెం అలా బయటికి వెళ్ళి ఊరు చూసొస్తా అంటుంది మను. ఒక్కదానివే ఎలా వెళతావు, పాలేరును తోడిచ్చి పంపిస్తా, కాసేపు ఆగు అంటుంది సీతమ్మ. పర్లేదమ్మమ్మ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అంటుంది మను. అలా మను ఊరు చూడ్డానికి బయటికి వస్తుంది. అక్కడ కొంతమంది జనం భయంతో పరుగులు పెడుతున్నారు. ఒకతను మనుతో, అమ్మా త్వరగా పరిగెత్తు, గుళ్ళో బసవన్న కట్లు తెంచుకొని వస్తున్నాడు, ఎదురు పడితే ఇంకంతే అని హడావుడి చేస్తాడు. మను పరిగెడుతుంది. ఇంతలో పక్క సందులో నుండి బసవన్న మనుకి ఎదురు వస్తాడు. మను భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. బసవన్న మనుని చూసి నిశ్శబ్దంగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాడు. బసవన్న వెళ్ళిపోగానే మను పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. బ్యాచ్ మొత్తం లేచి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కంగారుగా వచ్చిన మనుని చూసి, ఏమైందే, ఏదో వెంటపడి తరిమినట్టు అలా వచ్చావు అంటుంది స్వాతి. ఒక ఎద్దు వెంటపడిందే అంటుంది మను. ఇది పల్లెటూరు, అందుకే పాలేరునిచ్చి పంపిస్తా అన్నా అంటుంది సీతమ్మ. ఏం కాలేదు కదా, సరే అందరూ తయారవ్వండి, ఊరు చూసొద్దాం, రేపు మళ్ళీ జాతర మొదలవుతుంది అంటుంది స్వాతి. అందరూ రెడీ అయి ఊరు చూడ్డానికి వెళ్తారు. ఏమైంది మనుకి అలా ఉంది అంటాడు కిరణ్. అవును, పొద్దుటి నుండి అలాగే ఉంది అంటుంది లక్కీ. మను ఏమైందే అని అడుగుతుంది దీప్తి. ఏం లేదు అంటుంది మను. పొద్దుటే ఎద్దు వెంటపడింది కదా, భయపడినట్టుంది అంటుంది స్వాతి. అవును అంతే, పదండి వెళ్దాం అంటుంది మను. అందరూ కలిసి అక్కడ వాగు దగ్గరికి వెళ్తారు. వాగు చూడగానే మను మనసులో ఏదో అలజడిగా ఉంటుంది. అందరూ అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. మనుకి వాగులో నుండి సౌండ్ వినిపిస్తుంది. రా, నువ్వు వచ్చిన కార్యం పూర్తి చేయి అని వినిపిస్తుంది. మను ట్రాన్స్లో వాగు లోపలికి వెళుతుంది. వాగు ఉధృతి ఒక్కసారిగా పెరుగుతూ ఉంది. సడన్గా నాని వచ్చి మనుని వెనక్కి లాక్కొస్తాడు. ఏమైందే, పిచ్చెక్కిందా మను, మను అని గట్టిగా ఊపుతాడు నాని. అప్పుడు సెన్స్లోకి వస్తుంది మను. మను, ఆర్ యు ఓకే అని అడుగుతాడు నాని. ఏమైంది అంటుంది మను. అదే నేను అడుగుతున్నా, ఏమైంది అంటాడు నాని. పొద్దుటి నుండి జరిగిందంతా చెప్తుంది మను. నాని షాక్ అవుతాడు. సరే వదిలే, నేను చూసుకుంటా పదా, అందరూ వెయిట్ చేస్తున్నారు అంటాడు నాని. సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వెళ్ళి అంతా పడుకుంటారు. మంచి నిద్రలో ఉండగా, రా, నువ్వు వచ్చిన కార్యం పూర్తి చేయి, ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా, రా అని వినిపిస్తుంది మనుకి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూస్తుంది. తన ఒళ్ళంతా చెమటలు పడతాయి. మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. ప్రొద్దుటే అందరూ రెడీ అయి గుడికి వెళ్తారు. మను గుడికి దగ్గరికి రాగానే అఖండం పెద్దగా జ్వలిస్తుంది. ఆ వెలుతురులో ఆ భద్రకాళి మరింత ఉగ్రంగా దర్శనమిస్తుంది. వెంటనే అఖండం ఆగిపోయింది. అక్కడ ఉన్న జనమంతా ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో బిగుసుకుపోతారు. అతని మనుషులు గుడి మొత్తం వెతుకుతారు, కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోలేకపోతాడు శేఖర్. గుళ్ళో యథావిధిగా పూజలు జరుగుతున్నాయి. మను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాతర బాగా ఎంజాయ్ చేస్తారు. ఆచారి గారు, ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోయాం, జాతర ముగింపుకొచ్చింది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటుంది గాయత్రీదేవి. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఆ తల్లి ఆమెను మీ ముందు నిలబెడుతుంది అని చెప్తాడు ఆచారి. అంతా అమ్మదయ్య, నేను వెళ్ళొస్తాను అంటుంది గాయత్రీదేవి. ఆఖరి రోజు జాతర, గుళ్ళో దీపోత్సవం, అందరూ గుళ్ళో దీపాలు వెలిగిస్తున్నారు. మను, స్వాతి, లక్కీ, దీప్తి కూడా వెలిగిస్తున్నారు. మను, అదేంటి గర్భగుడి ఎదురు మండపం మధ్యలో దీపం వెలిగించలేదు అని ఆ దీపాన్ని వెలిగిస్తుంది. అఖండ జ్యోతి ఆరిపోకుండా వెలుగుతుంది. అందరూ జై కాళీ, జై జై కాళీ అని అరుస్తూ ఉన్నారు. గాయత్రీదేవి గారు వచ్చి మను చేతులు పట్టుకుని, మా వంశం నిలబెట్టడానికి వచ్చావు తల్లి, ఈ జమీనుకి కోడలివి అంటూ తల మీద నివృతూ ఉంటుంది. ఇదంతా చూసి కంగారుగా ఇంటికి వెళ్తుంది మను. ఇంకా అక్కడ ఉండలేక రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ చెప్పదు. ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. రోజు వెళ్ళొస్తూ ఉంటుంది. మను కూడా ఆ విషయం మర్చిపోతుంది. రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు రఘురామ్, వసుధ,
మను వాళ్ళ ఇంటికి వస్తారు. వేణు, ఉమ రండి రండి కూర్చోండి. ఏంటి ఇంత సడన్గా, ఏంటి విషయం అని అడుగుతారు. ఏం లేదు, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది వసు. సరే చెప్పండి అంటారు వేణు. మనుని మా అభికి అడగాలని వచ్చాం అంటాడు రఘు. నా మనుకి అప్పుడే పెళ్ళా అంటాడు వేణు. వేణు, ఈ సంవత్సరం కాకుండే నెక్స్ట్ ఇయర్ అయినా చేయాల్సిందే కదా అంటాడు రఘు. అవును, అదేదో కొంచెం ముందు అంతే, ఆలోచించుకోండి. అభికి మనుకి ఈడు జోడు బాగుంటుంది అంటుంది వసు. అయినా ఉమా, నీకు తెలుసు కదా నాకు మను అంటే ఎంత ఇష్టమో. అత్తలా కాదు అమ్మలా చూసుకుంటా అంటుంది వసు. మనుతో మాట్లాడి ఆలోచించి చెప్తాను రఘు అంటాడు వేణు. సరే మేము వెళ్ళొస్తాం అంటారు రఘు, వసు. ఉమా, ఏమండి మీరేమంటారు అని అడుగుతుంది. అప్పుడే నా చిట్టి తల్లికి పెళ్ళా, అంత పెద్దదైపోయిందా మను అంటాడు వేణు. ఆడపిల్ల ఎంతలోకి ఎదుగుతారు, మన మనుకి కూడా చదువు అయిపోయింది కదా. నాకైతే ఈ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదండి. రఘు, వసు చాలా మంచివాళ్ళు. అభికి ఇచ్చి చేస్తే ఈ ఊళ్ళోనే ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు, ఒప్పుకోండి అంటుంది ఉమ. సరే గాని మనుకి ఇష్టం లేకపోతే మాత్రం ఒప్పుకోను అంటాడు వేణు. మను వస్తూనే మమ్మీ, డాడీ అని అరుస్తుంది. ఏంటమ్మా, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అంటాడు వేణు. నా ట్రైనింగ్ అయిపోయింది, 10 డేస్లో పోస్టింగ్ అంటుంది మను. కంగ్రాట్స్, మేము కూడా నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అంటుంది ఉమ. ఏంటమ్మా, నువ్వు కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్తున్నావా అని అడుగుతుంది మను. అది గుడ్ న్యూసే కానీ మనకు అంత అదృష్టం లేదు అంటాడు వేణు. అంటే నేను లేకపోతే మీకు హ్యాపీనా? సరే ఇప్పుడే టికెట్ బుక్ చేయండి, నేను వెళ్ళిపోతా అంటుంది ఉమ. చూడు మను, నేను చెప్పానా మీ మమ్మీ కోపంలో ఎక్కువ అందంగా ఉంటుందని అంటాడు వేణు. అవును డాడీ, చాలా బాగుంది మమ్మీ అంటుంది మను. ఆహా, ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారే, ఇద్దరు ఇద్దరే అంటుంది ఉమ. ఇందాకేదో చెప్తున్నావు అంటుంది మను. నీకు మన వసువు ఆంటీ వాళ్ళ అబ్బాయి అభికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామే అంటుంది ఉమ. ఏంటి, నాకు పెళ్ళా? నేను చేసుకోను డాడీ, నేను అసలు పెళ్ళే చేసుకోను డాడీ అంటుంది మను. ఎందుకు బంగారం అంటాడు వేణు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు డాడీ అంటుంది మను. ప్రతి ఆడపిల్లకి తప్పదు కదమ్మా, నేను రాలేదా మీ నాన్నతో, నువ్వు కూడా అంతే. కొన్ని రోజులు పోతే రమ్మంటే కూడా నాకు కుదరదు మమ్మీ అని అనేస్తావు అంటుంది ఉమ. డాడీ, మీకు నిజంగా ఇష్టమా అంటుంది మను. అవును తల్లి, నీ పెళ్లి చూడడం నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం. నేను చెప్తున్నా కదా, అబ్బాయి తెలిసిన వాళ్ళ అబ్బాయి, ఈ ఊరే, ఎప్పుడైనా నువ్వు రావచ్చు, ఒప్పుకోరా అంటాడు వేణు. సరే నీ ఇష్టం డాడీ, నాకు ఓకే అంటుంది మను. సరే నేను ఇప్పుడే వసుకి ఫోన్ చేసి చెప్తాను అంటుంది ఉమ. వసు, మను పెళ్ళికి ఒప్పుకుందే అంటుంది. అవునా, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇక నుండి మనం వియ్యపురాళ్ళం అంటుంది వసు. అభిని కూడా ఒక మాట అడిగి చెప్పవే అంటుంది ఉమ. అభికి ఇష్టమే, ముందే అడిగాను, ఇంకా మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడమే అంటుంది వసు. అభి అమెరికాలో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇండియా వస్తాడు. అభి మన ఉషా ఆంటీ వాళ్ళ అమ్మాయికి నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాం అని చెబుతుంది వసు. సరే అమ్మా, అంతా నీ ఇష్టం, నీ ఇష్టం అని చెప్పా కదా, నాకు ఓకే అంటాడు అభి. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.